హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హన్విత వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ కొయ్యగూర పప్పు ఎలా వండుకోవాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా కావలసిన పదార్థాలు: 1/2 కప్పు కందిపప్పు, దానికి తగినంత చింతపండు, ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ముందుగా పప్పు ఇందులో వేసుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలి. ముందుగా తీసుకున్న చింతపండులో తగినన్ని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. కడిగిన కొయ్య కూరని పప్పులో వేసుకోవాలి. తగిన చింతపండు రసాన్ని వేసుకోవాలి. తగినంత వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు తగినంత కారం, పసుపు సరిపడినంత వేసుకోవాలి. ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పైన బెల్ట్ తీసి మూత పెట్టుకొని మరిగే వరకు ఉంచుకోవాలి. మూత తీసి మరిగిందో లేదో చూసుకోవాలి. ఇలా మరిగాక తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని వేడెక్కిందో లేదో చూసి దానిలో తగినంత ఆయిల్ని పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసి దానిలో పోపు దినుసులు సరిపడినన్ని వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. ఎండుమిర్చి తగినన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపి కొంచెం ఏగాక వాటిలో కాస్త కరివేపాకుని వేసుకొని కలుపుకోవాలి. కలిపి ఏగాక అలా ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసిన తాలింపుని పప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపాక 5 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.